సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మన ఓలా S1X ప్లస్లో మనకు మ్యాప్లో అంటే ఈ డిస్ప్లేలో ఈ డిస్ప్లేలో మనకు నావిగేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనం ఒకవేళ కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు మ్యాప్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే వస్తుంది, మనకు ఫుల్ మ్యాప్ అనేది రాదన్నమాట. ఇందులో డిస్ప్లే డిజిటల్ డిస్ప్లే కాబట్టి TFT డిస్ప్లే కాబట్టి సో ఇందులో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసే వారికి నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో దీనికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. అందులో ప్రతి మ్యాటర్ అంటే ఈ ఓలాకి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా నేను ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో వెళ్ళి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇంకా ఇంకొక 2-3 వీడియోలు అయితే చేసి దీనికి సంబంధించి వీడియోలు అయితే కంప్లీట్ చేసేసాను. అవి ఏంటి అంటే మనకు మొబైల్లో యాప్లో సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఓలా యాప్లో మనకు ప్రతిదీ మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇందులో, అలాగే ప్రతి దాని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశానన్నమాట. ఇందులో ఏముంది, నావిగేషన్ ఏంది, ఇవి అలాగే ప్రాక్సిమిటీ అన్లాక్, ఆల్రెడీ మన ఛానల్లో ప్రాక్సిమిటీ అన్లాక్ సంబంధించి వీడియో అయితే ఉంది, అది చెక్ చేసుకోవచ్చు. నాకు చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. అసలు యాప్లో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్పమంటున్నారు. సో మన ఈ యాప్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేశాను. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఎలా చేయాలో అనేది, ఎలా చెక్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది మీకు చెప్పబోతాను. సో మనం చేసేటప్పుడు నేను ఈ మొబైల్కి సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ అయితే పక్కన స్క్రీన్ రికార్డింగ్ ప్లే చేస్తూ చూపిస్తాను అనమాట. సో మీకు కూడా ఈజీగా అర్థం కానికి ఈ టిప్ అనేది నేను ఫాలో చేస్తున్నాను. సో ఈ టిప్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. సో ఇప్పుడైతే సెట్టింగ్ మనకు ఎలా చేయాలి, మొబైల్ సెట్టింగ్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం మనకు బ్లూటూత్ కనెక్ట్ అనేది కంపల్సరీ కావాలి, అది మొత్తం వీడియోలో చూడొచ్చు. సో చూసేద్దాం. సో మన మొబైల్లో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పక్క కూడా నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడుతున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. సో మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ అనేది ఇలా ఉంటుంది, హోమ్ పేజ్ అనేది. సో పక్కనే మనకు సెకండ్ స్టెప్ ఇక్కడ చూసుకోవచ్చు, లొకేషన్ మ్యాప్. ఇక్కడ అక్కడైతే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకైతే లొకేషన్ కింద సెర్చ్ బార్లో మనకు ఎక్కడికి వెళ్ళాలో మనం అయితే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే నేనైతే కామారెడ్డి అయితే టైప్ చేశాను. సో ఇక్కడ నుండి మనకి ఎన్ని కిలోమీటర్ల కింద చూపిస్తున్నది. అక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వన్ డే నుండి ఎక్కువ లేదు, జస్ట్ 1, 2, 3 మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది 3 స్టెప్స్ ఉన్నాయి. నేను ముందు కొంచెం రాంగ్ వెళ్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు 60 మీటర్ ఉంది, కొంచెం ముందుకు రైట్ తీసుకోవాలని చూపిస్తుంది. సో జస్ట్ అలా నావిగేషన్ ప్రెస్ చేయగానే మనకైతే కనెక్ట్ అవుతుంది. అంతకు ముందు అయితే మన బ్లూటూత్ అనేది కనెక్ట్ అయి ఉండాలి కంపల్సరీ మనకు. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మనకు 60 మీటర్స్ అనేది చూపిస్తుంది కౌంట్ అనేది. ఇక్కడ చూసుకుంటే CONT అని జరిగిందో మీనింగ్ నాకైతే అర్థమైతలేదు. మనకైతే ఇక్కడ చూసుకుంటే టర్న్ బై టర్న్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, స్ట్రేట్, లెఫ్ట్, రైట్ ఇవి 3 చూపిస్తుంది. అవి ఎలా చూపిస్తుంది అనేది ఈ వీడియో మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కోసారి టర్న్ అనేది చూపిస్తుంది. మనకు యారో మార్క్ అనేది ఎలా ఉంటే అలా వెళ్ళాలి, ఎక్కడ కూడా మనకు చేంజ్ కావద్దు, అప్పుడైతే మనకి ఇది కరెక్ట్ చూపిస్తుంది. సో నేను ఇంతకు ముందు చూపించిన దానికి ఇప్పటికీ మెల్లగా తగ్గుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరైతే 10 వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ రాంగ్ వెళ్ళాను, లెఫ్ట్కి వెళ్ళాను అన్నమాట. సో మనకు మళ్ళీ పెరుగుతుంది చూసుకోవచ్చు, 20, 50, 70 వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ 10 వరకు వచ్చి మళ్ళీ 70 వరకు వెళ్ళింది. సో ఎందుకలా అంటే నేను టర్న్స్ అనేది నేను రాంగ్ అయితే వెళ్ళాను అన్నమాట. ఒకవేళ మనకు రాంగ్ అయితే కూడా ఎలా చూపిస్తుందో పెరుగుతుంది. అదే మనకు మెయిన్ మనకు బండ గుర్తున్నట్టు పెరుగుతుంది అంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం అన్నట్టు. సో ఎంతెంత దూరం వెళ్తుంటే అంతంత మనకు పెరుగుతుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇక్కడ మనకైతే 310 మీటర్స్ అయితే ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను మెయిన్ రూట్లో అయితే వెళ్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకు మెయిన్ తగ్గుతుంది చూడొచ్చు, 310 ఉండేది మెల్లిగా 270 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం అన్నమాట. మనకు మ్యాప్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనకు దీని అసలు విషయం బయటపడుతుంది. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొంచెం స్లోగా చేసి చూపిస్తాను అనమాట.
సో ఇక్కడ నేను రూట్ కూడా చూపిస్తున్నాను. నేను మా విలేజ్లో ఉన్నాను. ఇక్కడ మా విలేజ్లో ఏంటంటే టర్న్స్ తీసుకొని నేను వెళ్తున్నాను. అక్కడ ముంగట చూసుకుంటే మనకు కొంచెం దూరంలోనే ఇంకా 100 మీటర్స్లో మనకైతే రియల్గా అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట. చూపిస్తుందా లేదా, లెఫ్ట్ చూపిస్తుందా లేదా అని మీకు జూమ్ చేసి చూపిస్తాను అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి దగ్గరికి వెళ్ళచ్చు చూసుకోవచ్చు. 30, 20, 10 దగ్గరికి వచ్చేదాకా కూడా ఇది లెఫ్ట్ చూపిస్తే లేదు. ఇది ఏదో తేడా కొడుతుంది. లెఫ్ట్ చూపించింది లెఫ్ట్ అనే చూపించింది. సో ఇలా మనం లెఫ్ట్ కాగానే లెఫ్ట్కి వెళ్ళేసి మొత్తం ఇక్కడ ఎలాగైతే చూపిస్తుందో అలా వెళ్తే సరిపోతుంది. అంతే, టర్న్ బై టర్న్ నావిగేషన్ అంటే ఇంతే, పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మనకు మొబైల్ అనేది స్క్రీన్ అనేది ఆన్ లో ఉంటే చూపిస్తుంది, ఒక్కోసారి ఆఫ్ లో ఉంటే కూడా చూపిస్తుంది. ఇక కింద వేసుకోవచ్చు, లేదంటే మన ప్యాకెట్ లో వేసుకోవచ్చు. సో ఇంతేనండి.